హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక సత్య ఉదయాన్నే కాఫీ తీసుకుని వచ్చి క్రిష్ కాఫీ తెచ్చారు లేగు అని పిలుస్తూ ఉండగా ఒక్కసారిగా టచ్ చేసి చూస్తే ఫీవర్ చాలా ఎక్కువగా ఉండటంతో అత్తయ్య మావయ్య గారు త్వరగా రండి అని చెప్పేసి పిలుస్తుంది కదా. ఇక వెంటనే డాక్టర్ గారిని పిలిపిస్తారు. ఇదిగోండి, అంతా నా కోడలే చేసింది, అసలు మొగుడిని పట్టించుకునేదే లేదు అని చెప్పేసేసి ఇక మన సత్య వాళ్ళ అత్తయ్య రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్, ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎవరు, ఆ గాయాలకు కట్టుకట్టింది ఎవరిక్కడ అని అనగానే ఇదిగో ఇదే నా కోడలే చేసింది అని చెప్పి అనగానే వెరీ గుడ్, తనే గనక కట్టి మొత్తానికి ఫస్ట్ ఎయిడ్ గనక చేయకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యేది. అవన్నీ కూడా రాడ్లతో కొట్టిన దెబ్బల్లా కనిపిస్తున్నాయి. అమ్మా, నువ్వు చాలా మంచిగా వర్క్ చేసావమ్మా, నీ భర్తని నువ్వే కాపాడుకున్నావు. ఇక ఫీవర్ అంటారా, ఇంజెక్షన్ చేస్తున్నాను, ప్రతి 4 గంటలకి ట్యాబ్లెట్లు ఇవ్వండి, తర్వాత జ్వరం తగ్గుతుంది, తర్వాత కొంచెం రెస్ట్లో ఉంటే మంచిది అని చెప్పేసి డాక్టర్స్ అయితే వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ మావయ్య ఇక వెళ్తూ ఉన్నప్పుడు ఆ బోర్డర్ లైన్ అయితే చూసేస్తారు. ఇదేంది, ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న బోర్డర్ లెక్కన ఇలా గీసుకున్నారేంది అని అనగానే, అంటే అది మావయ్య హనీమూన్కి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ చెప్పారు, ఈశాన్యానికి వాయువ్యానికి మధ్యలో గీత ఉంటే మంచిది అని చెప్పేసి. అసలే మీరు వారసుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా, అందుకోసమే ఇలా అరేంజ్ చేసుకున్నాం అని చెప్పేసి సత్య అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పడంతో వాళ్ళు నిజమే అనుకుని నమ్ముకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సత్య తెలియకోకుండానే క్రిష్ ప్రేమకు చాలా దగ్గరైపోతూ ఉంటుంది. క్రిష్కి ఇక ప్రతి 1 అవర్కి ఇక తడిగుడ్డతో పాటు తుడిచి వేడి మొత్తాన్ని తొలగిస్తూ, అంతేకాకుండా ట్యాబ్లెట్లు ఇస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. మరోపక్క రేణుకకు ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది కదా. ఆ విషయం తెలుసుకున్న భర్త రేణుకకు చెయ్యెత్తి, ఎందుకని నా కాడ అబద్ధాలు చెప్తున్నావు అని అంటూ ఉంటే, ఎప్పుడు మీదే అనుకోవాలా, నా కోరికను నేను నెరవేర్చుకోవద్దా, నేను తల్లి అవ్వాలి అనుకోవటం తప్ప అని చెప్పేసేసి మీ నాన్నగారు మీ బాపు మనం వారసులు ఎప్పుడు ఇస్తామా అని ఎదురు చూస్తున్నారు, కానీ మీరేంటండి ఇలా అని అనగానే, నాకు పిచ్చెక్కనివ్వద్దు, రేపొద్దున రెడీగా ఉండు, కడుపులో ఉన్న పిండం తీయటానికి, అర్థమైందా అని చెప్పేసేసి వార్నింగ్ అయితే ఇస్తాడు. అనుకున్నట్టుగానే ఇక రేణుక వాళ్ళ ఆయన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఎప్పటిలానే ఇక అబార్షన్ చేయించుకోమని చెప్పేసేసి తానైతే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఈసారి మాత్రం రేణుక సత్య ఇచ్చిన ఓర్పుతోటి, సత్య ఇచ్చిన బలంతో తాను అబార్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించుకోదు. డాక్టర్తో కూడా చేయించమని అబద్ధం చెప్పి, ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్లు వాడుకో అమ్మా, నీకంతా మంచే జరుగుతుంది అని ట్యాబ్లెట్లు తీసుకొని తన భర్తతో అంతా అయిపోయింది అన్నట్టుగా ముఖాన్ని డల్గా పెట్టి కన్నీళ్లు పెట్టడంతో తన భర్తకు కూడా అనుమానం రాదు. సరే అయితే ఎవరికి అనుమానం రాకూడదు, 10 ఇంటికి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు అనుకుంటుంది, ఈసారి మాత్రం నా కడుపులో బిడ్డని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను, ఇక మీరు అబార్షన్ చేయలేనంత వరకు కూడా అబద్ధాన్ని దాచిపెడుతూనే ఉంటాను, నిజం తెలిసిన రోజు మీరు ఏమీ చేయలేరు అని చెప్పేసేసి రేణుక కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా సత్య క్రిష్ని దగ్గరగా చూసుకుంటూ ఉంటుంది కదా. క్రిష్కు ట్యాబ్లెట్లు వేయటంతో ఫీవర్ అయితే తగ్గుతుంది, కానీ విపరీతమైన నీరసం అలానే ఉండటంతో ఇక వెంటనే క్రిష్ లేవటంతో, ఏవండి క్రిష్, ఎందుకలా లెగుస్తున్నావు, ఫస్ట్ కూర్చో, నీకు చాలా నీరసంగా ఉంది అని చెప్పేసేసి ఇక వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు క్రిష్ అయితే. కానీ సత్య మాత్రం, అయ్యో చెప్పేది నీకు కదా, నీకు అసలే ఒంట్లో ఓపిక కూడా లేదు అని చెప్పేసేసి పడిపోబోతున్న క్రిష్ని గట్టిగా పట్టుకోవటంతో క్రిష్ ప్రేమతో సత్య వైపు చూస్తూ ఉంటాడు. సత్యకు తెలియకోకుండానే ప్రేమతో క్రిష్కి దగ్గర అవుతూ ఉంటుంది. ఇలా కూర్చోపెట్టి, మీరు టిఫిన్ చేయాలి, ఇప్పటికే చాలా నీరసంగా ఉన్నారు, చాలా బ్లడ్ కూడా పోయింది క్రిష్ నీకు అని చెప్పేసేసి ఇక వెంటనే టిఫిన్ అయితే తినిపిస్తూ ఉంటుంది. ఇక క్రిష్ పొరబడిపోతూ ఉంటే తానే దగ్గరుండి నీళ్లు కూడా తాగిపిస్తూ ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలానే చూస్తూ ఉంటాడు. సత్య ఇదంతా కూడా కావాలని కాకుండా నిజమైన ప్రేమతోటే ఇదంతా చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మావయ్య అటుగా వెళ్ళటంతో ఇదంతా చూసి, కోడలి పిల్ల
నా చిన్న కొడుకుని బాగానే చూసుకుంటుందిలే అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ, ఏరా జ్వరం ఎలా ఉందమ్మా అని అనగానే, ఇప్పుడు పర్వాలేదు మావయ్య గారు, తగ్గింది అని చెప్పేసి అనగానే, చూడు జ్వరం తగ్గిందని వాడి 2-3 రోజుల వరకు ఏడకి పంపకు, ఇంట్లోనే ఉండాలి, వాడు రెస్ట్ మీదే ఉండాలని డాక్టర్లు చెప్పారు అని అనగానే, నేను చెప్పాను మావయ్య గారు, మీరు కూడా ఒకసారి చెప్పండి అని చెప్పేసేసి సత్య అయితే అంటుంది. సరే అయితే టిఫిన్ చేశారు కదా, ట్యాబ్లెట్ వేస్తాను, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి ట్యాబ్లెట్ వేసి వాటర్ తాగిపిచ్చి పసిపిల్లాన్ని చూసుకున్నట్టుగా చూసి తన భర్తను తానే పడుకోపెడుతూ ఉంటుంది. అప్పుడు క్రిష్ అనుకుంటూ ఉంటాడు, దెబ్బలు తాకితే తాకినే కానీ నా భార్య నాకు ఇలా సేవలు చేస్తుంటుంటే మస్తు సంతోషంగా ఉంది. గిట్లానే సత్య చేతిలో ప్రతిరోజు తినిపించుకోవాలన్నా, సత్య ప్రేమ నాకు దగ్గర అవ్వాలంటే ఇలా రోజు కొట్టించుకున్న తప్పు లేదనిపిస్తుంది అని చెప్పేసేసి క్రిష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తనకు నొప్పి తగ్గినా కూడా నొప్పి ఉందన్నట్టుగానే నటిస్తూ సత్యతో సేవలు చేసుకుంటూ సత్యకు దగ్గరవుతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, ఒరే అన్నయ్య, మైత్రి ఫోన్ చేసిందిరా, మైత్రికి కొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ జరగబోతుంది కదా, బ్యాచులర్ పార్టీ ఇస్తుందంట్రా, తప్పకుండా చెప్పమనింది, నీ ఫోన్ అస్సలు కలవటం లేదంట, వెళ్దామా అని చెప్పేసి అనగానే, ఏంటే ఎక్కడికి వెళ్ళేది నువ్వు అని అనగానే, సర్లే అమ్మా నేను వెళ్ళను. ఒరే అన్నయ్య నువ్వేనా వెళ్ళరా, పాపం మైత్రి చాలా ఫీల్ అవుతుందిరా అని అనగానే, సరే అయితే వెళ్తానులే, ఎన్నింటికి అని అనగానే, ఇంకో 2-3 అవర్స్లోనే స్టార్ట్ అయిపోతుందిరా, అలా అని బయటోళ్ళలాగా లేటుగా వెళ్తే బాగుంటుందిరా, ముందుగానే వెళ్ళరా అని అనగానే, సరే అయితే ఇప్పుడే రెడీ అయి వెళ్తాను అని చెప్పేసి అనగానే, ఇదంతా కూడా నందిని వినేస్తుంది. నందిని వినేసేసి, బ్యాచులర్ పార్టీకా, నిన్ను ఒక్కడిని వదలటానికి వీల్లేదు, నేను కూడా వెళ్తాను అని అంటూ, ఎక్కడికి వెళ్తున్నట్టున్నారుగా, నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి అనగానే, వామ్మో ఇదంతా కూడా నందినిలో వచ్చిన మార్పేనా అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సంధ్య అయితే ఇదేంటిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరే అయితే అత్తయ్య నేను వెళ్తాను అత్తయ్య అని చెప్పేసి అనగానే, మీరిద్దరూ కలిసి ఆనందంగా వెళ్ళడమేనమ్మా నాకు కావాలి అని అనగానే, అక్కడ ఈ మనిషి వేసే వేషాలకి ఆపాలని వెళ్తున్నాను అని మనసులో అనుకుంటూ నందిని ఫస్ట్ టైం ఇక హ్యాపీగా బయటకైతే వెళ్తుంది. బయటకు వెళ్ళి మైత్రిని చూసి మైత్రికి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసేసి మైత్రి దగ్గర హర్షతో ఇంతకాలం క్లోజ్గా లేకపోయినా కూడా హర్ష చెయ్యి పట్టుకొని నడవటం, హర్షతో పాటు క్లోజ్గా ఉండటం, ఇదంతా చేస్తూ ఇక తనని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలిగా అన్నట్టుగా సమాధానం అయితే చెప్తూ ఉంటుంది ఇక నందిని. అప్పుడు హర్ష అనుకుంటూ ఉంటాడు, ఓహో ఇంతకాలం నేను ఎంత నిజమైన ప్రేమ చూపించినా నాకు దగ్గర కాలేదు, జీవితంలో ఇంకో అమ్మాయి వచ్చింది అని తెలుసుకొని నువ్వు మైత్రి దగ్గర నా మీద ప్రేమ ఉన్నట్టు నిరూపిస్తున్నావా, చెప్తా ఈరోజు నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావో, నేను మైత్రితో ఎలా క్లోజ్గా ఉంటానో నీకు చూపిస్తాను అని చెప్పేసేసి ఇక మైత్రితో క్లోజ్గా ఉండటానికి హర్ష రెడీ అవుతూ ఉంటే, హర్షను క్షణం కూడా వదులుకోకుండా హర్షతో చాలా క్లోజ్గా ఉంటూ హర్షకు దగ్గర అవుతూ ఉంటుంది నందిని. నందినిని చూసి మైత్రి లోపలే కుళ్ళిపోతూ ఉంటుంది. మైత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అప్పుడు నందిని అనుకుంటుంది, ఆహా నీ మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటుంటేనే నీకెంత బాగా కాలుతుందో నాకు అర్థమవుతుంది అని చెప్పేసేసి, ఏవండి ఇటు రండి, ఇక్కడ చాలా బాగుంది, సెల్ఫీ దిగుదామా అని చెప్పేసేసి ఇక హర్షతో మరీ క్లోజ్గా ఉండి సెల్ఫీలు అవి దిగి చాలా దగ్గర అవుతూ ఉంటుంది నందిని తనకు తెలియకోకుండానే. మరోపక్క నొప్పిలు కొంచెం తగ్గినప్పటికీ కూడా కావాలని చెప్పేసేసి ఇంకా సత్యతోటి సేవలు చేసుకుంటూ సత్యకు దగ్గరవుతూ ఉంటాడు. మరి సత్యకు ఇప్పుడైనా మనసు మారుతుందా లేదా? సేవలు చేయటంతో ఇక సత్య 3 ముళ్ళ బంధంతో పెళ్ళి అయినా మెడలో మాంగళ్యం పడినప్పటికీ కూడా ఇద్దరి మనసుల మధ్య కలయిక ఉండాలి క్రిష్ అని అంటూ ఉంటుంది కదా. మరి ఇప్పటికైనా ఇద్దరి మనసుల మధ్యన కలయిక ఏర్పడిందా లేదా? రానున్న ఎపిసోడ్లో
ఆ కాళీ వీడియోలు బయటపెట్టి ఇక మన సత్య లైఫ్ని ఏం చేయబోతున్నాడు, సంజయ్ గురించి ఇదంతా చేస్తున్నాడని తెలిసిన తర్వాత సత్య మనసులో ఇంకా తెలియని ప్రేమ అయితే పెరగబోతుంది. మరి కాళీ చేసిన పరిస్థితులకు ఇంకా క్రిష్ ఎలా ప్రవర్తించబోతున్నాడు, సత్య తన భర్త మీద ప్రేమను చూపించుకోకుండా ఇక లోపల ప్రేమ ఉన్నప్పటికీ కూడా క్రిష్ దగ్గర ఏ రకంగా నటించబోతుంది, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.